యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో కానాలో జరిగిన ఆ వివాహంలో నుంచి మన జీవితాలకు, మన యొక్క కుటుంబ వ్యవస్థకు కావలసిన 4 సత్యాలను మనం నేర్చుకుందాం. మొదటిది, కానా వివాహానికి యేసయ్యను ఆహ్వానించారు. యేసయ్య ఆ వివాహంలో ఉన్నాడు కాబట్టి అక్కడున్న సమస్యను ఆయన తీర్చగలిగాడు. రెండవది, యేసయ్యకు మనం చెప్పుకోవాలి. ఆ వివాహంలో సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు యేసయ్యకు చెప్పుకున్నారు కాబట్టి ఆ సమస్యని ఆయన తొలగించగలిగాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా సమస్యలు అనేవి వస్తాయి. మనం ప్రజల దగ్గరికి వెళ్ళకుండా యేసు దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, యేసయ్యకి నువ్వు చెప్పుకున్నప్పుడు నీ సమస్యల్లో నుంచి ఆయన నిన్ను బయటకు తీసుకొస్తాడు. మూడవది, ఇన్వాల్వ్ జీసస్. యేసయ్యకు నువ్వు అనుమతించాలి. మన జీవితాల్లో మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవడం మనకు అలవాటు, మనకి నచ్చింది చేయడం మనకి ఇష్టం. కానీ మన జీవితాల్లో ఆయన చిత్తాన్ని జరిగించడానికి దేవునికి నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు అద్భుతాలు మనం చూడగలం. మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూడగలం. యేసుక్రీస్తు వారు పనికిరాని నీళ్ళని రుచికరమైన ద్రాక్షారసంగా మార్చేశారు. ఆయన అందులో కలుగు చేసుకున్నాడు కాబట్టి ఓ పనికిరాని నీళ్ళని రుచికరమైన నీళ్ళగా మార్చేశాడు. ఈరోజు పనికిరాని మన జీవితాలని పనికొచ్చే జీవితాలుగా ఆయన మార్చగలడు. పనికిరాని నీళ్ళని ద్రాక్షారసంగా మార్చగలిగాడు యేసయ్య. కాబట్టి మన జీవితాల్లో ఆయన కలుగు చేసుకోవడానికి ఆయన్ని అనుమతిద్దాం. నాలుగవది, ఇమిటేట్ జీసస్. యేసును మనం అనుకరించాలి. అంటే యేసుకు కలిగిన ఆ ప్రేమను, యేసుకు కలిగిన ఆ దయను, యేసుకు కలిగిన ఆ కనికరాన్ని, యేసయ్యకు కలిగిన ఆ సహాయపం చేసే ఆ యొక్క అలవాట్లని మన జీవితాల్లో మనం అనుకరించినప్పుడు అనేక మందికి మనం మాదిరికరంగా మారిపోతాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాం. కాబట్టి మన జీవితాల్లోకి యేసయ్యను ఆహ్వానిద్దాం, యేసయ్యకి చెప్పుకుందాం, యేసయ్యను మన జీవితంలోనికి అనుమతిద్దాం, యేసయ్యను అనుకరిద్దాం. అనేక మందికి దీవెనకరంగా మారిపోదాం.